సమస్యలను బట్టి నేను వెళ్ళినప్పుడు దేవుడు అద్భుతం చేసి సమస్యలను తీర్చాడు, ఊరట కలిగించాడు, ధైర్యాన్ని ఇచ్చాడు, ఆదరణను ఇచ్చాడు, బంధకాల్లోంచి విడుదల ఇచ్చాడు, స్వాంతననిచ్చాడు. తర్వాత దేవునికి కనెక్ట్ అయింది నా మనసు. ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి కనెక్ట్ అయిందా లేదా, వీడు దేన్ని బట్టి కనెక్ట్ అయ్యాడు అని మళ్ళా శోధనలోకి తీసుకెళ్ళాడు. ఎలాంటి పరీక్షలు అంటే, మళ్ళీ ఫస్ట్ ఆల్రెడీ చిన్నప్పటి నుంచి శోధనలో నలుగుతున్నాం కదా, ప్రభు దగ్గరికి వచ్చినాక పరిష్కారం దొరికింది, అమ్మయ్య ఫ్రీ అయింది మనకి అనుకున్నాం. తర్వాత కొద్ది కాలం అలా ఫ్రీ కానిచ్చి మళ్ళా తీసుకెళ్ళాడు ఆటిల్లోకి. అంటే రొట్టె ముక్కల్ని కనెక్ట్ అయ్యాడా వీడు, లేకపోతే నన్నుగా ప్రేమిస్తున్నాడా, అసలు వీడి లవ్ ఏందో చూద్దాం అని మళ్ళా తీసుకెళ్ళాడు సుడిగుండంలోకి, మళ్ళా తీసుకెళ్ళాడు అగ్నిలోకి. మీలో కొంతమంది అలాగా ఇప్పుడు అనుభవిస్తుండొచ్చు. దేవుణ్ణి ఎరిగిన తొలి దినాల్లో కొన్ని కార్యాలు జరిగి ఉండొచ్చు. అమ్మయ్య నువ్వు అనుకుంటుండగానే మళ్ళీ సమస్యల వలయం స్టార్ట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు నువ్వు ఆ శోధనల పర్వంలోనే ఉండొచ్చు. నేను చెప్తున్నా, నాకు తప్పదు, నీకు తప్పదు అది. మరి నువ్వు అసలు దేనికి కనెక్ట్ అయ్యావో తెలుసుకోవాలి. ఆయన దేవుని కృపను బట్టి నాకు తెలియకుండా నా మనసు ఆయన కనెక్ట్ అయింది, ఆయన వ్యక్తిత్వాన్ని కనెక్ట్ అయింది. చివరికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, ఇంకా నిన్ను వదిలి నేను ఉండలేను ప్రభువా అన్న కాడికి వచ్చింది. నువ్వు చెయ్యకపో, కాపాడుపో, విడిపించకపో, నిన్ను వదిలి నేను బతకలేను ప్రభువా, నా వల్ల కాదు, నన్ను అంత ఆకర్షించావు నువ్వు, నిన్ను వదిలి ఉండలేను అని బాధల్లో నలుగుతా కూడా ఆయన దగ్గరికే పోతున్నా, ఏడుస్తా కూడా ఆయన దగ్గరికే, శ్రమ కొలిమిలో కూడా ఆయన దగ్గరికే, ఆఖరికి బతుకు సస్యపోయిద్ది అని అనిపించినా కూడా ఆయన దగ్గరికి పోయి ఆ మాట అడుగుతున్నా, చంపేయని. కానీ ఆయన దగ్గరికి పోకుండా మాత్రం ఉండలేకపోతున్నా. అప్పుడు నాకు అర్థమైంది, నాకు తెలియకుండానే నా హృదయం ఆయనకి కనెక్ట్ అయిపోయింది. శ్రమల కొలిమిలో కాలినా కూడా వదలకుండా యేసుని హత్తుకొని ఉన్నందున ఇక ఆ తర్వాత దేవుడు తన కార్యాలు వరుసగా జరిగించడం మొదలుపెట్టాడు. అంటే డిసైడ్ చేసుకున్నాడు. నేను అనుకుంటున్నా, రైట్, వీడు రొట్టె ముక్కల కోసం కాదు, వాటిని బట్టి కాదు, శ్రమ కొలిమిలో కూడా వీడు నన్ను హత్తుకొని ఉన్నాడు గనుక ఇక వీడికి కార్యాలు చేయాలి అని ఇక పిడికిలి విప్పి సాయం చేయటం మొదలుపెట్టాడు. ఇక ఎట్లా వచ్చినాయి అంటే, దేవుని ప్రేమించిన వారికి ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుతున్నవి అన్న వచనం నెరవేరింది నాకు. మన ప్రేమలోని నాణ్యత ముందు దేవుడు పరీక్షించాలి. ముందు నువ్వు కనెక్ట్ అవ్వాల్సింది ఆయన వ్యక్తిత్వానికి. ఇందాక చెప్పాను ఫస్ట్ కోటింగ్లో, ఏం కోటింగ్ అది? వాక్యం కోటింగ్ అన్నమాట. ముందు వాక్యం నీ లోపలికి వస్తే కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి అనేది చెప్పా. వాక్యం లోపలికి రాకుండా ఒట్టి చేతులే, వాక్యం లోపలికి వస్తే ఈ చెయ్యి నీ మీదికి రాకపోయినా నీ కార్యం జరిగిద్ది అనే విషయం చెప్పా. ఎంతమందికి అర్థమైంది? రైట్. ఏ పొద్దు నా చేతుల కోసం పరిగెత్తడం కాదు, దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని గుర్తుపెట్టుకో, పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు. నీ చేతులు అన్యులను తాకినప్పుడు వారికి స్వస్థత కలిగిద్ది. మీరందరూ అలాంటి ఉజ్జీవకర్తలు కావాలి అని నేను మీతో చెప్పా. రెండవది. ఇప్పుడు మూడవది చెప్తున్నా, యేసు ఇచ్చే వాటిని కాదు, యేసునే కనెక్ట్ అవ్వండి. యేసు ఇచ్చే వాటిని ప్రేమించకండి, యేసునే ప్రేమించండి అని చెప్తున్నా. ఎందుకు అలా ప్రేమించడం వల్ల ఏం జరిగిద్దంటే, అగ్ని పరీక్షలలో కూడా నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావు. తినటానికి తిండి కూడా లేకుండా పరీక్షిస్తాడు. అన్నం కూడా ఉండదు. అప్పుడు నీ రియాక్షన్ ఎందుకు గమనిస్తాడు.
నువ్వు అనాల్సింది ఏం తెలుసా? నా కడుపుకు నువ్వు అన్నం పెట్టకపోయినా సరే నేను నిన్ను ప్రేమిస్తా. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించకనే సాగేదా, నీవెను తిరుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించకనే సాగేదా, నీవెను తిరుగా. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును. అన్నం పెట్టకపోయినా అవును ప్రభా, పట్టడు అన్నం పెట్టకపోయినా అవును ప్రభా, అసహ్యం వేయట్లేదా నా మీద, కోపం రావట్లేదా నా మీద? నీ పిల్లలకు కూడా అన్నం లేకుండా చేశాను కదా టెస్ట్లో. పర్లేదు ప్రభా, నా పిల్లలు నేను అందరం కలిసి నిన్నే స్తుతిస్తా. పర్వాలేదు, నిన్ను మర్చిపోలేనయ్యా. నీ వెనుగు తిరిగా. నువ్వు ఆశించినవెన్నో నేను నెరవేర్చలేదుగా, నువ్వు అడిగినవెన్నో నేను చేయలేదుగా, నువ్వు ఎదురు చూసిన కార్యాలు ఎన్నో నీ పట్ల నేను నెరవేర్చలేదుగా. అయినా నీకు నా మీద ప్రేమ ఉందా? ఏం చేశానని నీకు అంత ప్రేమ? ఎందుకు నా మీద అంత ప్రేమ కలిగింది నీకు? నిన్ను పట్టించుకోలేదుగా, ఇబ్బంది కొలిమిలో నిన్ను ఉంచాను కదా. ఆకలికి నిన్ను అలాగ అప్పచెప్పాను, వ్యాధికి అప్పచెప్పాను, సమస్యలకు అప్పచెప్పాను, అప్పులకు అప్పచెప్పాను, బలహీనతలకు అప్పచెప్పాను, శోధనకు అప్పచెప్పాను. నీ బ్రతుకు అలా మోడులాగా ఉండేటట్టుగా నిన్ను ఆ శ్రమకి అప్పచెప్పాను. ఎందుకని నువ్వు నన్ను ప్రేమిస్తానని పాడుతున్నావు? ప్రభా, ఈ భూమి మీద ఈ క్షయమైపోయేవి నాకు ఏవి ఇచ్చినా ఇవ్వకపోయినా, నాకు నువ్వు చేసినా చేయకపోయినా, నాకు ఒక్కటి అర్థమైంది దేవా, నన్ను ప్రేమించి ఎప్పుడో నీవు నా కోసం ప్రాణం పెట్టావు. నన్ను ప్రేమించి ఎప్పుడో నువ్వు నా కోసం ప్రాణం పెట్టావు. నన్ను నీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు నాకు తెలుసు. ఇంత ప్రేమించే నువ్వు నాకు సాయం చేసినా చేయకపోయినా నీ ప్రేమ నాకు అర్థమైంది గనక నేను నిన్ను ప్రేమిస్తా ప్రభా. నా జబ్బు తగ్గినా ప్రేమిస్తా, తగ్గకపోయినా ప్రేమిస్తా. నా అప్పు తీరినా ప్రేమిస్తా, తీరకపోయినా ప్రేమిస్తా. నా కేసులో కొలికి వచ్చినా ప్రేమిస్తా, రాకపోయినా ప్రేమిస్తా. నా నిందలుగా కొట్టివేయబడకపోయినా ప్రేమిస్తా, నిందలే ఇంకా ఎక్కువైపోయినా నేను నిన్ను ప్రేమిస్తా. నా బ్రతుకు నీ మోడులా ఉంచినా ప్రేమిస్తా, చిగురింపజేసినా ప్రేమిస్తా. నీతో జీవితం శాశ్వతం ప్రభా. ఈ తీర్మానం శాశ్వతం. నా తుది శ్వాస విడిచేంత వరకు నిన్ను వదిలే ప్రసక్తే లేదు ప్రభా. ఎన్నన్నా రాని ప్రభా, ఎన్నన్నా రాని ప్రభా, ఏవైనా కానీ ప్రభా, నిన్ను వదిలే ప్రసక్తే లేదు ప్రభా. ఈరోజు చాలామంది అలాంటి కొలిమిలోనే ఉన్నారు, చాలా సమస్యలతోనే నలుగుతున్నారు. కొన్ని జరిగిన కార్యాలు, కొన్ని జరగలేదు. పరీక్షలో ఉన్నారు. కానీ ఇదే పాట పాడుతున్నావు నువ్వు, నాకు తెలుసు. ఏడుస్తానే దేవుని పాదాలు పట్టుకొని, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా,
దైవజనుడి కుటుంబాన్ని చూసారా? ప్రవీణ్ పగడాల దైవజనుడి కుటుంబం ఏమందో చూసారా? తండ్రి శవం అక్కడ ఉంటే కూతురు పాట పాడుతుంది, ప్రభువా నిన్ను స్తుతిస్తాను, ఈ స్థితిలో కూడా నిన్ను మయంపరుస్తాను. భార్య ఏమందో తెలుసా? రివెంజ్ తీర్చుకునేది నా భర్తకి ఇష్టం లేదు, మాకు ఇష్టం లేదు. నా భర్త ప్రాణం తీసి ఉంటే ఒకవేళ వారిని నేను క్షమిస్తున్నాం అన్నట్టుగా ఆమె మాట్లాడింది. ఆ స్థితిలో ఉండి కూడా, ప్రైజ్ ద లార్డ్, ఆ స్థితిలో ఉండి కూడా ప్రభుకి స్తోత్రం, ప్రభుని స్తుతిస్తున్నారు. ఆయన కన్న తల్లి దేవుని మహిమపరుస్తూ ఉంది. ఏం చేసావు ప్రభువా? నీ వార్త చాటుతూ తిరుగుతున్న నా కుమారుణ్ణి కాపాడలేకపోయినావేం అనలేదు. పర్లేదు తండ్రి, మరణానికి అప్పగించావా? అప్పగిస్తే తిరిగి లేపుతావులే. తన కళ్ళ ముందు విగత జీవిగా అచేతనంగా పడి ఉన్న తన కుమారుడి డెడ్ బాడీని చూసి కూడా ఆ తల్లి దేవుణ్ణి మహింపరుస్తుంది. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును. మోకరించి నీ మార్గములో సాగేదా, నీ సన్నిధిలో నీ మార్గములో సాగేదా, నీరసించకని సాగేదా, నీవెను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించకని సాగేదా, నీవెను తీరుగా. నిన్నే సేవింతును, నిన్నే సేవింతును, నిన్నే సేవింతును, నిన్నే సేవింతును. నీ సన్నిధిలో మోకరించి ఈ మార్గములో సాగేదా, నీరసించకని సాగేదా, నీవెను తీరుగా, నీవెను తీరుగా. బిడ్డ, ఈరోజు నువ్వున్న కొలిమిలో నువ్వున్నావు, నువ్వున్న ఆవేదనలో నువ్వున్నావు. నీ నోటి నుంచి ఏమొచ్చిద్దో దేవుడు కనిపెడుతున్నాడు. ఏ మాట వచ్చిద్దో, ఏ పలుకు వచ్చిద్దో, ఏ పదం వచ్చిద్దో, ఏ పాట వచ్చిద్దో ఆయన కనిపెడుతున్నాడు. దేవునితో చెప్పగలవా? నిన్నే ప్రేమి. నాకు అన్నం నువ్వు పెట్టకపోయినా, వస్త్రం ఇవ్వకపోయినా, నిలువ నీడని ఇవ్వకపోయినా, అవమానాల్లో నన్ను ముంచిన, ఆవేదనల్లో నన్ను ముంచిన, నువ్వు ఎంత పరీక్షించుకుంటావో పరీక్షించుకో తండ్రి. ఇబ్బంది కొలిమిలో ఎంత పరీక్షిస్తావు, శ్రమల కొలిమిలో ఎన్ని పరీక్షల్లో పెడతావు పెట్టు. నిన్ను మాత్రం వదిలే ప్రసక్తి లేదు. నిన్ను వదిలే కంటే చచ్చిందే మేలు, ప్రాణం పోయిందే మేలు. హల్లెలూయా. ఆ విధంగా మన హృదయాలు దేవునికి కనెక్ట్ అయితే గుర్తుపెట్టుకోండి, ఫైనల్గా చెప్తున్నా, నా దేవుడు అన్యాయస్తుడు కాడు. నిన్ను పరీక్ష నాళికలో పరీక్షించి, ఇబ్బంది కొలిమిలో పరీక్షించి, నువ్వు ఆయనను ప్రేమిస్తున్నావు. రొట్టె ముక్కలను బట్టి కాదు కానీ ఆయనను బట్టి, ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి నీ మనస్సు ఆయనకి కనెక్ట్ చేసుకున్నావని ఆయనకి నిర్ధారణ అయితే, పరీక్షా కాలం పూర్తయితే నా దేవుడి కార్యాలు ఎలా ఉంటాయో ముందు నువ్వు చూస్తావు. ఫినిష్. నిర్ధారణ అయిందా?
ఎట్లా ఉంటుందో తెలుసా? నువ్వు కేకేస్తున్నా పట్టించుకున్నట్టు పోతుంటాడు. నువ్వు కేకేస్తున్నా సరే, అయ్యా 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 అని అంటున్నా సరే, అస్సలు నాకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు, నాకు సంబంధం లేదన్నట్టు పోతుంటాడు. నువ్వు ఆయన వదలకుండా పట్టుకోగలిగితే అప్పుడు ఆగి ఏమంటాడు తెలుసా? అమ్మా, నీ విశ్వాసం గొప్పది. నిన్ను నన్ను ఏమంటాడు తెలుసా? నీ ప్రేమ గొప్పది. నేను ఇబ్బంది కొలిమిలో పెట్టి నానా బాధలకు అప్పగించిన, నన్ను ప్రేమిస్తానే ఉన్నావు, నన్ను అసహించుకోవాలా, ఏం చేసావు నాకు అని ప్రశ్నించలా. రా, నీకు సిద్ధపరిచినవన్నీ ఇక నీకు ఇస్తాను రా అంటాడు ఆయన. ఇస్తాడు, నాకు చేశాడు, నీకు చేస్తాడు.